బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో గ్రామ పంచాయతీల వేళ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మంత్రులకు నిరసన సెగలు తగులుతా ఉన్నాయి. ముఖ్యంగా మంత్రి సీతక్కకైతే నిరసన సెగ తగిలింది. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత మూడో విడత కోసం ప్రచారానికి వెళ్తుంటే కన్నాయిగూడెంలో ఆమెకు నిరసన సెగ తగిలింది. గ్రామస్తులు తనను నిలదీశారు, ప్రశ్నించారు. ఇవేనా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీరు చేయాలనుకున్న పనులు అన్నట్టయితే గ్రామస్తులు నిలదీశారు. దీంతో ఆగ్రహించిన మంత్రి సీతక్క గ్రామస్తులపై విరుచుకుపడ్డారు. మిమ్మల్ని ఎవరు పంపించారో తెలుసు, ఎవరు ఎలాంటి ప్రశ్నలు అడగమన్నారో మాకు తెలుసు, మీరందరూ కాస్త సైలెంట్గా ఉంటే నేను ప్రచారం చేసుకొని వెళ్తాను అన్నట్లుగా ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాదు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీ గూడాలకు మీ గ్రామాలకు ఏం చేసింది, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లులు ఇస్తుంది, పథకాలు ఇస్తుంది అన్నట్లు ఆమె ప్రచారం చేస్తున్నప్పుడు మాకు వచ్చిన పథకాలు ఏమీ లేవు, ఇందిరమ్మ ఇల్లులు కూడా గ్రామానికి 2-3 మించి రాలేదు, ఇలాంటి నేపథ్యంలో అసలు ఎందుకు ప్రచారం చేస్తూ ఉన్నారు అన్నట్లు గ్రామస్తులు అయితే నిలదీశారు. ముఖ్యంగా మహిళలు అయితే తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు. మంత్రి సీతక్కను నేరుగా ప్రశ్నించారు. మహిళలకు ఇస్తానన్న 2500 ఏమైపోయాయి, మహిళా శక్తి అంటూ మీరు తీసుకొచ్చిన హామీలు ఏమైపోయాయి, తులం బంగారం ఏమైపోయింది, అసలు గెలిచిన తర్వాత మంత్రిగా ఉన్న మీరు ఈ ఒక్కసారి మాత్రమే గ్రామాల్లోకి వచ్చారు, గెలిచి ఇప్పటికి 2 సంవత్సరాలు కావస్తుంది, 2 సంవత్సరాలు దాటిపోయింది, ఇప్పటి వరకు మా గ్రామాల దిక్కు కన్నెత్తి కూడా చూడలేదు, ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు వచ్చాయని చెప్పేసి మరొకసారి గ్రామాలకు వచ్చారు తప్ప ఎన్నికలు లేకపోతే మీ నాయకులకు మా గ్రామాల్లో పనేం లేదా అన్నట్లు వారు ప్రశ్నించారు. ఇక వారి ప్రశ్నలకు ఎలాంటి సమాధానం చెప్పాలో తెలియక మంత్రి సీతక్క అసహనం వ్యక్తం చేశారు. అందరినీ ఆగండి అన్నట్లు ఆమె దురుసుగా ప్రవర్తించారు, ఊరుకోండి అన్నట్లు మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాకుండా మిమ్మల్ని ఎవరు పంపించారో తెలుసు అన్నట్లు కూడా వారి ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా దాటవేసే ప్రయత్నం చేశారు మంత్రి సీతక్క. అయితే ఇటీవల చూసాము, మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగిన తర్వాత ఫలితాలు వెలువడాయి. ములుగు జిల్లా ఏటూరు నగరం గ్రామంలో దాదాపు 300-400కు పైగా ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి అక్కడ ఓడిపోయారు, బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచారు. అక్కడే మంత్రి సీతక్కకు చాలా పెద్ద ఓటమి అనేది ఎదురు చూసింది. ముఖ్యంగా అది ఖచ్చితంగా ఆ వైఫల్యానికి మంత్రి సీతక్కే కారణం అన్నట్లు చాలామంది అయితే సోషల్ మీడియాలో కూడా విస్తృతమైన ప్రచారం చేశారు. ఆ తర్వాత ములుగు జిల్లాలో మొత్తం పర్యటనలో భాగంగా కొన్ని గ్రామాల్లో మంత్రి సీతక్కకు ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతా ఉన్నాయి. ముఖ్యంగా గూడాల్లోని ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఎక్కువగా ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తా ఉన్నది. గెలిచిన తర్వాత ములుగు జిల్లాకు ఏవేవో చేస్తామని కలలుగన్నాము, కానీ గెలిచిన తర్వాత హైదరాబాద్కే పరిమితం అయిపోయారు తప్ప పల్లె బాట లేదు, పల్లెల్లో ప్రజలు ఎటుపోయారు, వాళ్ళ పరిస్థితులు ఏంటి ఏది పట్టించుకోలేదు. కనీసం ఆదివాసుల నుంచి ఒక మంత్రిగా ఉన్నారని గర్వపడే లోపే మంత్రి సీతక్క చేస్తుంది ఏమీ లేదు అని బాధపడుతున్న మహిళల విజువల్స్, దానికి సంబంధించిన ఆర్తనాదాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. నేరుగా మహిళా మంత్రి అని చూడకుండా మహిళలే ప్రశ్నిస్తూ ఉన్నారు. మహిళా మంత్రికి అడుగడుగున నిరసన సెగ తగులుతుంది, ప్రచారాన్ని అడ్డుకుంటున్నారు, అక్కడికి వచ్చిన ప్రచార రథాలను తిరిగి పంపిస్తూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఒక ఎదురు దెబ్బ అని అర్థమవుతా ఉన్నది. అయితే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయాలు సాధిస్తున్నప్పటికీ అది అంతంత మాత్రం మెజారిటీతో విజయాలు సాధిస్తుంది తప్ప పూర్తి మెజారిటీతో కాదు అనేది చాలా స్పష్టంగా వస్తున్న ఫలితాలను బట్టి చూస్తుంటే అర్థమవుతా ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ మాత్రం గెలిచిన చోట్ల అఖండ విజయాలతోనే గెలుస్తూ ఉన్నది. ముఖ్యంగా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు ప్రాతినిధ్యం వహిస్తున్న గ్రామాల్లో, మండలాల్లోనే బీఆర్ఎస్ పార్టీ గెలవడం అనేది అందరినీ ఆలోచింపజేసేలా చేస్తూ ఉన్నది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలకు కారణం ఏంటి అనే చర్చ కూడా కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా చర్చ జరుగుతున్నట్టు తెలుస్తూ ఉన్నది. ఏదైతే 6 గ్యారంటీలు, 420 హామీలు, దీనితో పాటు రైతులను పెట్టిన కరెంటు కోతలు, అలాగే యూరియా కొరతలు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా గ్రామస్తులైతే ఖచ్చితంగా తమ పైన ప్రభావం చూపించేలా చేస్తున్నారనేది అయితే చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. మొత్తం మీద మంత్రి సీతక్క మాటలు కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. మంత్రి సీతక్క ప్రచారంలో భాగంగా అడ్డుకున్న వారిని తాను అజమాయిస్తూ తను మాట్లాడిన మాటలు కూడా ఇప్పుడు వైరల్ అవుతూ ఉన్నాయి. ఇది ఖచ్చితంగా తన అధికారాన్ని చూపిస్తున్నారు మంత్రి సీతక్క అన్నట్లయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నది. ఒకసారి మంత్రి సీతక్క మాటలను కూడా మనం ఓల్గట్ టైమ్స్లో చూడొచ్చు. ఈ గ్రామ పంచాయతీకి 24 ఇల్లులు ఇచ్చినాం, ఇంకా ఇస్తాం. 10 సంవత్సరానికి ఇక ఎవరెవరు అడుగుతారో
మాకు తెలుసు కానీ ఒక్క నిమిషం. పెట్టందేమో మంచిగా ఇల్లులో 10 ఏళ్లలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వాలి కేసీఆర్. మేము సంవత్సరాల కాలంలో ఈ గ్రామ పంచాయతీకి 24 ఇల్లులు ఇచ్చినాం, ఇంకా ఇస్తాం. 10 ఏళ్ల సంవత్సరానికి ఇక ఎవరెవరు అడుగుతారో, ఎందుకు అడుగుతారో, మిమ్మల్ని ఎవరు పంపించారో మాకు తెలుసు కానీ ఒక్క నిమిషం.